యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా అండి, మీ వ్యూయర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. సో మొత్తానికి 2024లోకి అడుగు పెట్టేసాము. సో 2023లో మార్కెట్ ఎలా ఉండింది ఏంటనేది చాలా దగ్గరగా చూసాము. సో మరి 2024లో మార్కెట్ అవుట్లుక్ ఎలా ఉండబోతుంది, అండ్ ఏ సెక్టార్స్ మార్కెట్స్కి బాగా ఫేవర్గా ఉండే అవకాశం ఉందంటారు అసలు? సో మనకి 2023 స్టాక్ మార్కెట్స్కి చాలా 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 గెయిన్స్తో క్లోజ్ అయ్యామండి. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇయర్ ఫర్ ఈక్విటీ మార్కెట్స్. 2023 మనకంతా కూడా చాలా బాగా, అంటే ఆల్మోస్ట్, అంటే ఎస్పెషలీ ఈ నవంబర్ డిసెంబర్లోనే బాగా మనకి మొమెంటం అనేది మనకి మార్కెట్లో కనిపించింది. సో ఫైనల్గా నిఫ్టీ 21,700 ఆల్ టైమ్ హై అండ్ సెన్సెక్స్ 72,000కి క్లోజ్ అయ్యి, సో నిఫ్టీ 20% రిటర్న్స్ ఇచ్చిందండి. సో దట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ ఇయర్ 2023 ఫర్ ఈక్విటీ మార్కెట్స్ అని మనం చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మనకి ఫారెన్ ఫ్లోస్ ఈ 2023లో చాలా బాగా వచ్చాయండి. ఫారెన్ ఇన్ఫ్లోస్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఆల్మోస్ట్ 1,80,000 crore మనకి అమౌంట్ అనేది ఫారెన్ ఫ్లోస్ అనే మనకు వచ్చాయి. సో దాని సపోర్ట్ వల్ల, మన రీటైలర్స్ సపోర్ట్ వల్ల, సో మనకి మొత్తానికి ఈ ఇయర్ చాలా పాజిటివ్గా మనకి మార్కెట్స్ అనేవి క్లోజ్ అయ్యాయి. సో నౌ వాట్ నెక్స్ట్ ఇన్ 2024? సో ఇవే రిటర్న్స్ మనకి రాబోతున్నాయా, ఎలా ఉండబోతుంది 2024 అవుట్లుక్, మన దానికి ఉన్న థ్రెట్స్ ఏంటి, పాజిటివ్స్ ఏమున్నాయి, మనకి దానికి ఉన్న థ్రెట్స్ ఏమున్నాయి, ఆపర్చునిటీస్ ఏమున్నాయి అనుకుంటే, ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ ఆపర్చునిటీస్ అండ్ పాజిటివ్. అంటే దేర్ ఆర్ 3 థింగ్స్ అండి, చాలా ఇంపార్టెంట్ 3 మ్యాటర్స్ మనకి ఈ మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నాయి 2024లో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన జనరల్ ఎలక్షన్స్. సో 2024 మనకి ఏప్రిల్ మార్చ్లో వచ్చే జనరల్ ఎలక్షన్స్లో, సో ఆల్మోస్ట్ మనము ఈ స్టేట్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ ఆల్మోస్ట్ 4 స్టేట్స్లో స్వీప్ చేసింది. సో అదే మూమెంటం కంటిన్యూ అవుతుంది అని మార్కెట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయండి. సో వీ క్యాన్ ఎక్స్పెక్ట్ సమ్ ప్రీ ఎలక్షన్ ర్యాలీ కూడా మనకి రాబోతుంది. సో ఎప్పుడైతే ఈ మార్కెట్లో ఎలక్షన్స్ బిఫోర్ కొంచెం ర్యాలీ అనేది మనకి కనిపిస్తుంది. సో అది కానీ మనకి పాజిటివ్గా, అదే వాళ్ళ ఏదైతే మనకి రూలింగ్ పార్టీ ఉందో కొంచెం పాజిటివ్గా వచ్చినట్లయితే మార్కెట్కి అది చాలా పాజిటివ్ అవుతుందండి. సో వీ క్యాన్ సీ సమ్ మోర్ 22,000 లెవెల్స్ అనేవి ఇంకా ఈజీగా మనము గెయిన్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద వన్ ఈవెంట్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్ ద ఈక్విటీ మార్కెట్స్. సెకండ్ మనకి ఇన్ఫ్లుయెన్స్ చేసే సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ అండి. సో మనం కంప్లీట్గా 23లో ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడమే చూసాం. మన ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, యూఎస్లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, లేకపోతే మన దగ్గర రెపో రేట్స్ ఆర్బీఐ కానీ అలా హైక్ చేసుకుంటూనే వెళ్ళింది. లైక్ 50 basis points కానీ, 25 basis points కానీ. ఇప్పుడు అది పీక్లో ఉన్నాయండి. సో నౌ వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ ఈ ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం తగ్గుతాయని. సో అది కానీ జరిగినట్లయితే డెఫినెట్లీ మార్కెట్ విల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ పాజిటివ్ రన్. అయితే మనకి బుల్ రన్ అయితే ఇంకా బాగా కనిపిస్తుందండి. సో ఈవెన్ యుఎస్ ఫెడ్ రేట్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుంది అనే కామెంటరీ కూడా మనకి వచ్చింది. సో మన దగ్గర కూడా కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ మేబీ ఒక 50 basis points తగ్గించినా సరే మార్కెట్కి అది చాలా పాజిటివ్ అవుతుందండి. సో దిస్ ఈజ్ వన్ పాయింట్ దట్ మైట్ ఇన్ఫ్లుయెన్స్ ద మార్కెట్ పాజిటివ్లీ. సో ఇవేంటంటే పాజిటివ్ అండి. సో నౌ విల్ టాక్ అబౌట్ వాట్ ఆర్ ద థ్రెట్స్ వీఆర్ హ్యావింగ్. సో జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ అయితే ఇంకా పోలేదండి. సో వీఆర్ హ్యావింగ్ జియో పొలిటికల్ టెన్షన్స్, అక్కడ వార్ కానీ ఏదైనా సరే ఇంకా కంప్లీట్గా మనం దాన్ని పూర్తిగా మనం కంప్లీట్ అయ్యిందని అనుకోలేము. సో అన్సర్టనిటీ అనేది ఇంకా ఉంది. అండ్ ఎస్పెషల్లీ మనకి కోవిడ్ కూడా, సో కోవిడ్ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది చైనాలో, కానీ ఇంకా మన దగ్గర కూడా చాలా కేసెస్ అనేవి ఉన్నాయి. సో ఇది ఈ ఇంపాక్ట్ ఎంతవరకు ఉండబోతుంది మనకి అనే దాన్ని బట్టి కూడా మనకి మార్కెట్స్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మనకు ఉంది. సో స్లోగా కొంచెం గ్లోబల్ ఎకానమీ కూడా అంత గ్రోత్ ప్రాస్పెక్టివ్స్ కనిపించట్లేదండి. సో ఇన్ఫ్లేషన్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ గ్లోబల్గా ఈ ఎకనామికల్ ఏదైతే గ్రోత్ ఉందో అది కొంచెం స్లో డౌన్ అయింది. సో ఇవే అండి మనకి బేసికల్గా ఉన్న థ్రెట్స్ ఏంటంటే ఈ కోవిడ్ కానీ, లేకపోతే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ, లేకపోతే ఈ స్లో డౌన్ ఇన్ గ్లోబల్ ఎకానమీ, ఇవైతే మనకి థ్రెట్స్గా కనిపిస్తున్నాయి. బట్ ఫైనల్లీ వీఆర్ హోపింగ్ ఈసారి ఈ రేట్ కట్ కానీ, లేకపోతే ఈ మళ్ళీ మనకి బీజేపీ వచ్చి కొంచెం స్ట్రాంగ్గా పొలిటికల్గా కొంచెం స్టేబుల్గా గవర్నమెంట్ కానీ వచ్చినట్లయితే వీ కెన్ సీ సమ్ గుడ్ న్యూస్ ఫర్ మార్కెట్స్.
సో మాధవిరెడ్డి గారు, మరి 2024లో మార్కెట్కి ఏ సెక్టార్స్ ఫేవరెట్గా ఉండబోతున్నాయంటారు? సో బేసికల్గా మనకి బిఎఫ్ఎస్ఐ అండి, ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ సెక్టార్. మనకి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్స్ అయితే మనకి 2024లో బాగా పెర్ఫార్మెన్స్ చేయబోతున్నాయండి. ఎగ్జాంపుల్స్ లైక్ ఎస్బీఐ కానీ, మీరు పిఎన్బి హౌసింగ్ కానీ, ఈ హౌసింగ్ సెక్టార్కి సంబంధించినవి మీరు పాజిటివ్గా ఈ సెక్టార్ అయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఆటో యాన్సిలరీ కూడా మనకి పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రా బాగా మనకి ఈ బూమ్ అనేది ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. సో 2024లో కూడా మనకి గవర్నమెంట్ కూడా చాలా ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని మనకి పుష్ చేస్తుంది. కాబట్టి మనము లైక్ కోల్ ఇండియా, ఓఎన్జీసీ, లెమన్ ట్రీ, సో ఇలాంటి కొన్ని స్టాక్స్ని మీరు ఈ బిఎఫ్ఎస్ఐ సెక్టార్స్కి సంబంధించినవి, తర్వాత ఈ కన్సంప్షన్కి సంబంధించి, ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి. సో మనీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో మనీ అనేది ఫ్లో ఎక్కువగా ఉంటుంది. దానివల్ల స్పెండింగ్ అనేది బాగుంటుంది. సో ఆటో కంపెనీస్కి ఇది కొంచెం పాజిటివ్గా అవుతుంది డెఫినెట్గా. సో ఇలా కన్జ్యూమరబుల్ మీరు ఆ సెక్టార్కి వెళ్ళొచ్చు, బిఎఫ్ఎస్ఐకి వెళ్ళొచ్చు. అండ్ రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రా కూడా యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ పాజిటివ్ సెక్టార్స్ ఫర్ 2024. సో అయితే ఇప్పటివరకు మార్కెట్కి సంబంధించిన అవుట్లుక్ చెప్పారు. మరి గోల్డ్ మార్కెట్కి సంబంధించి అవుట్లుక్ ఎలా ఉండబోతుంది 2024లో? సో గోల్డ్ అయితే మన అనలిస్టులు చెప్తున్నారండి, ఆల్మోస్ట్ అది 70,000 కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. 10 గ్రామ్స్ ఆల్రెడీ ఇప్పుడు మనకి 63,000, ఆల్మోస్ట్ 64,000 24 క్యారెట్ మనకి 10 గ్రామ్స్ ట్రేడ్ అవుతూ ఉంది. సో అది 70,000 కూడా వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. దానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే డాలర్ పెరుగుతుందండి. ఎప్పుడైతే డాలర్ పెరుగుతూ ఉందో, సో మనకి అది కన్వర్షన్ చేసేటప్పటికి ఇండియన్ రూపీస్లో అది డెఫినెట్గా మనకి ఎక్కువగా, అంటే 70,000 అనేది రీచ్ అవుతూ ఉంటుంది. $83 పర్ మనకి మన ఇండియన్ రూపీస్లో పర్ డాలర్ అనేది ట్రేడ్ అవుతుంది. 83 రూపీస్ కన్నా ఎక్కువకి ట్రేడ్ అవుతుంది. దానివల్ల మనకి గోల్డ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇంకా జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి. సో దానివల్ల కూడా గోల్డ్ అనేది మనకి పెరుగుతుంది. సో అవుట్లుక్ ఫర్ గోల్డ్ ఈజ్ వెరీ పాజిటివ్ అండి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు 23లో గోల్డ్ ఇంత పెరుగుతుందని. సో 23లో కూడా గోల్డ్ చాలా వరకు పెరిగింది. అండ్ 24లో కూడా గోల్డ్ అవుట్లుక్ అయితే పాజిటివ్ గానే మనకు కనిపిస్తుంది. సో అదేవిధంగా 2024 స్టార్టింగ్ లోనే 24 ప్రారంభం అవుతుంది. క్రిప్టోకి సంబంధించి కూడా ఒక కొంత బ్యాడ్ న్యూస్ అనేది విన్నారని చెప్తున్నారు. ఒక 9 ఎక్స్చేంజెస్ కి సంబంధించి కూడా కొంత బ్యాన్ అనేది విధించారని కూడా చెప్తున్నారు. అసలు క్రిప్టో మార్కెట్ ఎలా ఉండబోతోంది? సో క్రిప్టో మార్కెటింగ్ మన ఇండియాలో అయితే కొంచెం నెగిటివ్ న్యూస్ తో స్టార్ట్ అయిందండి. ఎందుకంటే యాంటీ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఏవైతే ఈ ఎక్స్చేంజెస్ ఉన్నాయో మన దగ్గర, ఈ ఇంపార్టెంట్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి నార్మ్స్ ఫాలో అవ్వట్లేదని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ ఈ ఎక్స్చేంజెస్ని, ఏదైతే క్రిప్టో కరెంట్ ఎక్స్చేంజెస్ ఉన్నాయో ఆల్మోస్ట్ 9 క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ని బ్యాన్ చేశారండి. దట్ కుడ్ బి నెగిటివ్ న్యూస్ ఫర్ క్రిప్టో కరెన్సీ ఫర్ దిస్ ఇయర్. ఇంకొక మనకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈసారి స్టార్టప్స్ కూడా బాగా వర్కౌట్ అవ్వలేదండి. ఆల్మోస్ట్ 10,000 స్టార్టప్స్ క్లోజ్ అయిపోయాయి. 2023 ఈజ్ a very bad year for startups అని కూడా చెప్పొచ్చు. సో గోల్డ్ పాజిటివ్గా ఉంది, ఈక్విటీ పాజిటివ్గా ఉంది, అండ్ డెట్ మార్కెట్ కూడా మంచి ఇంట్రెస్ట్ రేట్స్ బాగా వచ్చాయి. సో బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఫర్ క్రిప్టోస్ అండ్ మనకి ఈ స్టార్టప్స్కి కొంచెం మనకి బ్యాడ్ న్యూస్ లాగా కనిపిస్తుందండి. సో ఓవరాల్గా దిస్ ఇస్ ద అవుట్లుక్ ఫర్ 2024. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. 2024కి సంబంధించి స్టాక్ మార్కెట్, అదేవిధంగా గోల్డ్ మార్కెట్ అండ్ క్రిప్టోకి సంబంధించిన కంప్లీట్ అవుట్లుక్ని మన ప్రేక్షకులకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.